అమ్మాయి గారు మీరు భోంచేసేయండి, నేను దొరగారి బట్టలు ఉతికి ఆరేసి వస్తా. అమ్మాయి గారు ఏంటిది? మన ఇంట్లో చిన్నప్పుడు చదువు చెప్పారే ఆ మాస్టర్ కూతురు పెళ్లి. ఏడా ఎక్కడా? ఆ పెళ్లికి వచ్చుంటారా? ఏమో కాదులే, ఏదో మతలబు ఉంది. ఇదేంటి 25,000 అని రాసింది. పెళ్ళెప్పుడు? ఇవాళ సాయంత్రం. అది పోయిన ఏడాది పంతులోరు పెళ్లికి డబ్బు అడిగారు, ఇత్తన్నారు, ఇవ్వడానికి వచ్చారు. కారు వేసుకొచ్చి నేను మళ్ళా వస్తాను. అమ్మాయి గారు రామ్మంటూ భోజనం మీరు తినేయండి. నాకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా, గర్వంగా ఉంది. మేము నీకు చేసిన అవమానాలు అపకారాలు నీకు మేలే చేసాయమ్మా. మరి నా మనవడు సంగతి ఏమిటమ్మా? అదేం లేదు, జరగదు. అంటే ఆయన తెలివిలోనూ బలంలోనే కాదు, గుణంలో కూడా రాముల వారి. నా పీడ పోవడం కోసం అమ్మవారి దగ్గర తాళి కట్టానంటే ఎవరూ అన్నాడు నమ్మలేదు. ఇవాళ మొగుడు పెళ్లలాగా కాపురం చేస్తున్నా, స్వతంత్రం ఉన్నా ఆయన ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. తనకెప్పుడో ప్రాణగండం వస్తుందని, దాని తర్వాత నాకెవరో మంచి మొగుడు వస్తాడని. రామచంద్ర, ఎక్కడమ్మవాడు? పిలు, నేను చెప్తాను, ఆజ్ఞాపిస్తాను. ఆజ్ఞలకి సిఫార్సులకి తల వంచే మనిషి కాదు. అమ్మవారు చేసిన పెళ్లి అమ్మవారు నిలబెట్టాలి, అంతే. అవును, ఆజ్ఞాపించడం కాదు, వాడి ఎదుటి నిలబడే యోగ్యత కూడా నాకు లేదు. ఉన్నది పోగొట్టుకున్నాను. సరేనమ్మా, వస్తాను. మీ నుంచి చల్లది కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూడాల్సిందే అదొకటి, ఇంకేమీ లేదు. ఆజ్ఞ కాదు గాని పాపం ఈ ముసలాడు బతిమాలకున్నాడని చెప్తావమ్మా. అదేంటి అమ్మాయి గారు అప్పుడే వెళ్ళిపోయారా? రాత్రి కొండమని లేకపోయారా అమ్మాయి గారు? నా గురించి ఏదైనా అన్నారా? ఇది పాపిస్టడ్ కొంప. ఇందులో అబ్బెబ్బే, ఎంత మెచ్చుకున్నారో తెలుసా? మా రాంబంటూ పెద్ద హీరో అమ్మా అన్నారు. అస్సలండి ఇంకేమనలేదా? అనకే 2 పనులు ఆర్డర్ వేసి వెళ్ళారు. ఏంటయ్యి? ఇంత గడించాడు, చదువు లేకపోతే బాగోదు, ఇవాళే పాఠాలు నేర్పించు అన్నారు. ఏం పాఠాలు? ఆలతో ఆరంభించమన్నారు. ఓహో, రెండోది? ఇలా పైకి రా చెప్తా. రా. దిద్దు. చెప్పు. అనమంటే ఊ అంటే ఎలా? అదంతే. నీతో ఏదో అందామనిపిస్తోంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తోంది.